హాయ్ అండి అందరికీ అస్సలాము అలైకుం నమస్తే. ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తున్నాను. చాలా కామెంట్స్ వస్తున్నాయండి దీని మీద. సో అందుకు ఇంకా ఆన్సర్ చేస్తున్నాను. మీరు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మీది సొంత ఇల్లా అద్దిల్లా, మీరు ఇల్లు ఎందుకు మారుతున్నారు అనేసి అడుగుతున్నారు కదా. మాది సొంత ఇల్లే అండి. మేము సడన్లీ కొన్ని చెప్పాను కదా, అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి మా ఫ్యామిలీలో. దానివల్ల ఇల్లుని అమ్మేయాల్సి వచ్చింది. చాలా బాధగా ఉందండి నాకైతే. సో దాని గురించి నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చింది, డిప్రెషన్లో వెళ్ళిపోయి నాకు బాగోలేదన్నమాట. అందుకే వీడియోస్ ఆపాను. సో ఇప్పుడు కొద్దిగా పర్లేదు కదా అని వీడియోస్ పెడుతున్నాను. సో అందుకు మేము ఇల్లు మారాల్సి వస్తుంది. మేము తీసుకున్న ఇల్లు ఏమో అపార్ట్మెంట్ అన్నమాట. 5th ఫ్లోర్లో తీసుకున్నాము. సో అదండి మా ఇల్లు గురించి వివరాలు మీకు తెలిసినాయి అనుకుంటాను. సో అయితే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలో వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇంకా మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి ఇంట్లో చాలా పాత బట్టలు ఉన్నాయి మా వారి. సో మా వారు 2 పెద్ద మూటలు అయిపోయినాయండి. సో అవన్నీ నేను కట్టి పెడితే ఇక్కడ ఒక అనాథ శరణాలయం వారి ఆటో వస్తుంది వారానికి ఒకసారి. సో వాళ్ళకి మేము డొనేట్ చేస్తున్నాం అన్నమాట. అలాగే ఇంట్లో స్టీల్ సామాన్లు, సిల్వర్, రాగి సామాన్లు పాతయి వాడని చాలా ఉన్నాయండి. సో నాకు పెళ్ళిలో ఇచ్చింది చాలా ఉన్నాయి. సో అవన్నీ మేము మూటలు వేసి తీసుకెళ్ళి సామాన్ల దగ్గర ఇచ్చామన్నమాట. ఇచ్చి డబ్బులు తీసుకున్నాము. ఇట్లాగా మాకు పనికిరానివన్నీ మేము తీసేస్తున్నాం అన్నమాట. అక్కడ కావాల్సినవే తీసుకొని వెళ్ళాలని. సో ఇది నాకైతే చాలా బాధగా ఉందండి. సొంత ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది అని చెప్పేసి. ఇది ఇక్కడ మా అమ్మాయి ఇక్కడే పుట్టింది, మా అబ్బాయి ఇక్కడే పుట్టాడు. సో మా అత్తగారి మెమరీస్ అన్నీ, మా అత్తగారు మామగారి మెమరీస్ అన్నీ ఇక్కడే ఇంట్లోనే ఉన్నాయి. సో నాకైతే ఫీల్ అవుతుంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అనిపించే కొద్దీ చాలా బాధగా ఉంది. సో చాలా ఎమోషన్ అయిపోతున్నాను అన్నమాట. సో దానివల్ల నాకు ఎక్కువ హెడేక్ వచ్చేసిద్దండి. అలాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆలోచించి కొద్ది నేను మైగ్రేన్ హెడేక్ వచ్చేసిందనమాట నాకు. సో అలాగా నాకు హెల్త్ ఇష్యూ రావటం వల్ల నేను వీడియోస్ పెట్టలేదు. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు కదా, మీతో షేర్ చేసుకుంటే కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అని చెప్పేసి మీరు అడుగుతున్నారు కామెంట్స్లో అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ సగం మొత్తం సామాన్లు అన్నీ వెళ్ళిపోయాయండి. చెట్లు కూడా సగానికి సగం వెళ్ళిపోయాయి అక్కడికి. సో ఇల్లు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉందన్నమాట. సో ఇంకా కొద్దిగా ఇంపార్టెంట్ బెడ్షీట్స్, కొద్దిగా మనకి కావాల్సినవి పెట్టుకొని మిగతా అన్ని పంపించేశాను. సో ఇది కిచెన్ అండి, సపరేట్ ఇచ్చారు ఇక్కడ కిచెను. ఇక్కడే అండి నేను వీడియోస్ పెట్టేది, కిచెన్ వంటకాలు అన్నీ చేసేది. సో ఇంత చిన్న ప్లేస్లో చేస్తానన్నమాట. సో ఎలా ఉందండి ఈ వీడియో, మీ అందరికీ నచ్చిందా? తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఇంకా అప్డేట్స్ ఇస్తుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.